హలో అందరూ ఎలా ఉన్నారు? ఎండాకాలం బాబోయ్ వచ్చేసిందండోయ్. అందుకనే ఈ ఎండలో చల్లగా మన స్వెట్ పీల్చుకొని మనల్ని హాయిగా ఉంచాలంటే మనకు కావాల్సింది కాటన్. సో నేను కొన్ని కాటన్ డ్రెస్సెస్ ఈ సమ్మర్కి తగ్గట్టు కొంచెం ట్రెడిషనల్గా, కొంచెం ఫ్యాషనబుల్గా నేను డిజైన్ చేయించుకున్నాను. సో అవి మీతో షేర్ చేస్తాను, చూసేయండి. 2 కట్ టాప్స్ అండ్ 2 ఫ్రాక్స్. ఇవి 2 కట్ టాప్స్ అండి. అండ్ ఇది బ్యూటిఫుల్ మంగళగిరి కాటన్. నేను ఇది తానుల్లో కట్ చేపించుకున్నాను ఈ కలర్ కావాలని. అండ్ మీరు చూస్తున్న ఈ బ్రౌన్ యోక్ పార్ట్లో వేసిన క్లాత్ ఉంది కదా, అదేమో కాటన్ క్లాత్. ఇక్కత్ కాదండి, ఇక్కత్ ప్యాటర్న్లో ఉంది. సో ఇది నేను యోక్ వేసిన పార్ట్ నేను ఒక 1/2 మీటర్ తీసుకున్నాను. వెరాజ్ టాప్కి 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ అండి. అండ్ అవైతేనే చక్కగా మెత్తగా ఉంటాయి. అండ్ వెరాజ్ బ్యాక్ అంతా ప్లెయిన్ వస్తుందండి, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిజైన్ వస్తుంది. అండ్ కట్ టాప్ ఇది ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ దీన్ని కుట్టించినందుకు నాకు అయిన ఛార్జెస్ 300 అండి. నాకు ఈ ఫ్యాబ్రిక్ 300 అయ్యిందండి. నెక్స్ట్ అవుట్ఫిట్ ఇది బ్లూ కలర్కి పింక్ థ్రెడ్ కల్నేత్ వచ్చింది. దాన్ని ఇలాగా కలంకారీ ఓవర్ కోట్తో పేరప్ చేశానండి. ఓవర్ కోట్ అంటే షార్ట్ది కాదు, లాంగ్ది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అండ్ ఇది మొత్తం ప్లెయిన్ టాపేనండి. అండ్ షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. ఓవర్ కోట్ వచ్చి కాలర్ నెక్ పెట్టించుకొని అండ్ చిన్న టైఅప్స్ ఇచ్చాను జస్ట్ 2 రోప్స్తో. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నాకు 400 అయ్యిందండి. స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా 400 అయ్యింది. మీకు ఎలా అనిపించింది అవుట్ఫిట్? లాస్ట్లో నేను పిక్ ఎలా వేసుకున్నాక ఎలా ఉంది అనేది యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. పర్ఫెక్ట్గా కాటన్ లైనింగ్స్ వేయించుకున్నానండి, సో దట్ అవుట్ఫిట్ ఇంకొక కొన్ని ఇయర్స్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది కొంచెం ఇంకా డిఫరెంట్గా కుట్టించాను. యోక్ పార్ట్లో ఏమో ఇక్కత్ ప్రిపేర్ చేశాను. అండ్ కింద పార్ట్ ఏమో జైపూర్ కాటన్ అండి. సమ్మర్స్లో వైట్స్ అయితే చాలా హాయిగా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మెయింటైన్ చేయడం కూడా కష్టమే. బట్ ఇది చూసారా, ఇది ట్రయాంగిల్ కట్ లాగా వస్తుంది. నాకు ఈ పేరు సరిగ్గా గుర్తులేదు. అండ్ నెక్ చూసారా ఇలా డిజైన్ పెట్టించుకున్నాను. అండ్ ఆ వైట్ క్లాత్ బటన్స్ ఏనండి, నేను ఏ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశానో కింద ఫ్లేర్కి అదే బటన్స్తో పెట్టించమన్నాను, అలానే పెట్టారు టైలర్. అండ్ హ్యాండ్స్ కింద బాటమ్ పార్ట్ ఒకటే అండి. అండ్ పైన యోక్ పార్ట్లో ఏదైతే ఇక్కత్ వేయించుకున్నానో అది కింద అలాగ నేను చిన్న బోర్డర్ వేయించుకున్న 1 ఇంచ్. అండ్ ఫిట్టింగ్ కోసం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వేయించుకున్నాను. దీనికి కూడా పర్ఫెక్ట్గా లైనింగ్స్ వేయించుకున్నానండి. ఫ్రాక్ అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది. ఇది యాంకిల్ లెంత్ ఫ్రాక్ అండి, చాలా బాగుంటుంది వేసుకున్నాక, మీరు చూస్తారు కదా. అండ్ నాకు ఈ అవుట్ఫిట్ వచ్చి స్టిచ్చింగ్ అండ్ ఫ్యాబ్రిక్ 1600 అయ్యిందండి. అండ్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక కాటన్ సిల్క్ మిక్స్ లెనిన్ అండి, బట్ స్మూత్గా కాటన్ లానే ఉంది, అందుకనే దీన్ని ప్రిఫర్ చేశాను. అండ్ ఇది శారీ అండి, నేను కళామందిర్లో తీసుకున్న. ప్రైస్ చెప్తే షాక్ అవుతారు మీరు, అయితే చెప్పమాకండి, ఆ సెటరీ మాకండి. అది శారీ వచ్చి 250 అండి. ఆ బార్డరు కలర్ కాంబినేషన్ కొత్తగా అనిపించి తీసుకున్నాను. ఈ స్లీవ్స్లో వేసిన అదేంటంటే అది పళ్ళు పార్ట్ అండి. శారీ అంతా అలా ఇచ్చి పళ్ళు మాత్రం అలాగ బ్రౌన్, పింక్ అండ్ బ్లూ లైన్స్ ఇచ్చాడు. సో నేను దాన్ని డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా స్లీవ్స్కి వేయించుకున్నాను. టైలర్కి సింపుల్గా హ్యాండ్స్కి ఏదైనా పెట్టండి అంటే ఆయన ఇలా పెట్టారు, బట్ ఎనీవే బాగుంది. అండ్ ఇది మొత్తం 4 మీటర్స్ ఫ్లేర్ వచ్చిందండి కింద. అండ్ యోక్ పార్ట్కి 1 మీటర్ అయ్యింది. బ్యాక్ ఇలాగా జిప్ పెట్టించుకొని రోప్స్ పెట్టించుకున్నాను. ఫ్రంట్ నార్మల్ నెక్కేనండి. అండ్ సేమ్ యాజ్ యూజువల్ కాటన్ లైనింగ్స్ ప్రిఫర్ చేశాను. అసలు ఈ బార్డర్ నచ్చే నేను ఈ శారీ తీసుకున్నానండి. అందుకనే ఈ బార్డర్లో వచ్చిన బేబీ పింక్ షేడ్ ఏదైతే ఉందో అదే పైన నెక్కి కూడా నేను పైపింగ్ వేయించుకున్నాను. అండ్ చూసారా ఫ్లేర్ ఒకసారి చూడండి. అసలుకి అంటే ఇలా మీకు పిక్లో చూసే కంటే వేసుకున్నప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది, బట్ మీకు చూస్తే తెలియాలి అని క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ దీన్ని కలంకారీ చున్నీతో పేరప్ చేశానండి, కాటన్ చున్నీతో. ఎందుకంటే హ్యాండ్స్లో మనకి బ్రౌన్, బ్లూ లైన్స్ వచ్చాయి కదా, సో అందుకనే డిఫరెంట్గా ఉంటుంది లుక్ అని చెప్పి పేరప్ చేశాను. అండ్ వేసుకున్నాక చాలా బాగుంది. అండ్ చెప్పా కదా, శారీ కాస్ట్ వచ్చి 250 రూపీస్. అండ్ నాకు లైనింగ్కి స్టిచ్చింగ్కి కలిపి 1200 అయ్యిందండి. వర్త్ ది అవుట్ఫిట్ అండి. సో నేను మొత్తము ఈ 4 వేసుకుని ఎలా ఉన్నాయి ఫైనల్ లుక్ అనేది నేను పోస్ట్ చేస్తాను. మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను వీడియో. ఏది మీకు బాగా నచ్చిందనేది మీరు మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇలాంటి అవుట్ఫిట్స్ గురించి, పిల్లల అవుట్ఫిట్స్ గురించి చాలా పోస్ట్ చేస్తూ ఉంటా, చూడండి.